ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని, తమ కాళ్ళ మీద తాము నిలబడాలని కోరుకుంటున్నారు. కానీ సరైన మార్గం తెలియక, సరైన పెట్టుబడి లేక చాలా మంది తమ కలలను వదులుకుంటున్నారు. అలాంటి వారందరి కోసమే ఈ వీడియో. మీ దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా ఇంట్లోనే కూర్చొని చేసుకునే 10 రకాల ఆన్లైన్ వర్క్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆన్లైన్ కోర్సులు. మీకు ఏదైనా ఒక విషయంపై మంచి నైపుణ్యం ఉంటే మీరు ఆన్లైన్ కోర్సులు చేయటం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఈ రోజుల్లో చాలామంది ఆన్లైన్ కోర్సులు నేర్చుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. మీరు ఎలాంటి పుస్తకాలు రాయాల్సిన అవసరం లేకుండా కోర్సెస్ తయారు చేయడానికి చాలా రకాల వెబ్సైట్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో మీకు పట్టు ఉన్న సబ్జెక్ట్స్ పైన మీరు కోర్సెస్ తయారు చేసి సెల్ చేయవచ్చు. ఆన్లైన్ ట్యూషన్. మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్లో మంచి పట్టు ఉంటే మీరు ఆన్లైన్ ట్యూషన్ చెప్పడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఈ రోజుల్లో ఆన్లైన్ ట్యూషన్లకు చాలా డిమాండ్ ఉంది. మీరు జూమ్, గూగుల్ మీట్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి ట్యూషన్ చెప్పవచ్చు. కేవలం ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పి లక్షల్లో సంపాదిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఆన్లైన్ సర్వేలు. మీరు ఆన్లైన్ సర్వేలలో పాల్గొనడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. అయితే ఇందులో కొన్ని ఫేక్ కూడా ఉంటాయి. మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు అది 100% జెన్యూనా కాదా అని చెక్ చేసుకొని స్టార్ట్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఈ రోజుల్లో చాలా కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవలను మెరుగుపరుచుకోవడానికి ఆన్లైన్ సర్వేలను నిర్వహిస్తున్నాయి. అలాంటి సర్వేలో పాల్గొని మీరు కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఫ్రీలాన్స్ ట్రాన్స్లేషన్. మీకు ఒకటి కంటే ఎక్కువ భాషలు తెలిస్తే మీరు ఫ్రీలాన్స్ ట్రాన్స్లేషన్ చేయటం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఈ రోజుల్లో చాలా కంపెనీలు తమ వెబ్సైట్లు, డాక్యుమెంట్లు, వీడియోలను అనువదించడానికి ట్రాన్స్లేటర్లను నియమించుకుంటున్నాయి. ఇలా మీరు తెలుగు టు ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ టు తెలుగు, హిందీ నుంచి తెలుగు లేదా తమిళ్, ఇలా ట్రాన్స్లేషన్స్ చాలా మందికి వీటిని మీరు మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా సోషల్ మీడియా యాప్స్లో ప్రమోట్ చేసుకుంటూ ట్రాన్స్లేషన్ చేస్తూ కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఆన్లైన్ రీసెల్లింగ్. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా లక్షల్లో సంపాదించవచ్చు. మీరు ఎలాంటి వస్తువుని కొనకుండానే వాళ్ళ ప్రోడక్ట్స్ లింక్ ద్వారా వేరే వాళ్ళకి రిఫర్ చేస్తూ సంపాదించవచ్చు. దీనికి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి అవసరం లేదు. దీనికి కొంచెం మొబైల్, సోషల్ మీడియా యాప్స్ మీద పట్టు ఉంటే సరిపోతుంది. డిజిటల్ మార్కెటింగ్ సేవలు. మీకు డిజిటల్ మార్కెటింగ్ గురించి అవగాహన ఉంటే మీరు చిన్న వ్యాపారాలకు డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఈ రోజుల్లో ప్రతి వ్యాపారానికి డిజిటల్ మార్కెటింగ్ చాలా అవసరం. వాళ్ళ బిజినెస్కి డిజైన్స్ చేయటం, లోగోస్ చేయటం, ఫేస్బుక్, గూగుల్ యాడ్స్ రన్ చేయటం నేర్చుకుంటే మీరు వేరే వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేస్తూ సంపాదించవచ్చు. బ్లాగింగ్. మీకు ఏదైనా ఒక అంశంపై మంచి పట్టు ఉంటే మీరు దాని గురించి బ్లాగ్ రాయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఇందులో మీరు ఏ టాపిక్ అయినా, ఫుడ్ రెసిపీ, న్యూస్, డివోషనల్, సినిమాలు, పాటలు, కథలు, మీకు నచ్చిన ఏదైనా టాపిక్ పైన మీకు పట్టు ఉంటే బ్లాగ్ ద్వారా మీకు లక్షల్లో సంపాదించవచ్చు. మీ బ్లాగ్కు ఎక్కువ మంది పాఠకులు వస్తే డబ్బు సంపాదించవచ్చు. యూట్యూబ్ ఛానల్. మీకు ఏదైనా ఒక విషయంపై మంచి నైపుణ్యం ఉంటే మీరు దాని గురించి యూట్యూబ్ వీడియోలు చేయటం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. మీ యూట్యూబ్ ఛానల్కు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వస్తే మీరు గూగుల్ యాడ్సెన్స్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ఫ్రీలాన్స్ కంటెంట్ రైటింగ్. మీకు రాయడంపై ఆసక్తి ఉంటే మీరు ఫ్రీలాన్స్ కంటెంట్ రైటింగ్ చేయటం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఈ రోజుల్లో చాలా కంపెనీలు తమ వెబ్సైట్లు, బ్లాగులు, సోషల్ మీడియా కోసం కంటెంట్ రైటర్లను నియమించుకుంటున్నాయి. యూట్యూబ్ ఛానల్కి కానీ, బ్లాగ్స్కి కానీ మీకున్న టాలెంట్ ఉపయోగించి స్క్రిప్ట్స్ ఆసక్తికరంగా రాస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఛార్జెస్ తీసుకోవచ్చు. సోషల్ మీడియా మేనేజ్మెంట్. మీకు సోషల్ మీడియా గురించి అవగాహన ఉంటే మీరు చిన్న వ్యాపారాలకు సోషల్ మీడియా మేనేజ్మెంట్ సేవలు అందించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. అంటే ఈ రోజుల్లో చాలా మంది బిజినెస్ వాళ్ళకి ఉండే బిజీ వలన వాళ్ళ సోషల్ మీడియా యాప్స్లో పోస్ట్ పెట్టడానికి కానీ, ఎంగేజ్ అవ్వడానికి కానీ వాళ్ళకి టైం ఉండడం లేదు. అయితే అలాంటి వాళ్ళకి మీరు సోషల్ మీడియా మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇవ్వచ్చు.
అంటే వాళ్ళ సోషల్ మీడియా యాప్స్ అన్నిటిలో మీరు రెగ్యులర్గా పోస్టులు పెడతాము, స్టేటస్లు పెడతాము అని మంత్లీ ఛార్జెస్ తీసుకోవచ్చు. ఈ రోజులో ప్రతి వ్యాపారానికి సోషల్ మీడియా మార్కెటింగ్ చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారు. ఈ వ్యాపారాలన్నీ మీరు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా చేయగల వ్యాపారాలు. మీకు కావాల్సింది కొంచెం కష్టపడే తత్వం, పట్టుదల. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, కేవలం 1-2 రోజులు చేస్తే మీరు ఇందులో సక్సెస్ సాధించలేరు. పట్టు వదలకుండా కొన్ని నెలలు ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు ఇందులో లక్షలు సంపాదించగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.